హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూసినటువంటి కర్నూలు జిల్లా ఆదోని మండలం దుడంకేరి గ్రామంలో రైతు పేరు వచ్చి కాశీనాథ్. మీరు చూస్తున్నటువంటి ఒక ఛానల్ శివ A to Z క్రియేషన్స్. మీరు దయచేసి ఎర్ర సబ్స్క్రైబ్ బటన్ కొట్టి బెల్ ఐకాన్ కొట్టి మీ యొక్క నోటిఫికేషన్ కోసం ఎదురు చూడవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా మీ ముందర రావడానికి ఈ ఎద్దులు వచ్చి మనకి అమ్మకానికి మన ముందర రావడం జరిగింది. మీరు ఈ ఎద్దులు చూసినట్లయితే అన్ని రకాల మనకు రైతు పరిచయం జరిగింది. ఆ రైతు మాటల్లోనే ఈ ఎద్దుల యొక్క గురించి తెలుసుకుందాం. చెప్పండి, ఈ ఎద్దులు ఏ జాతివి? దుప్పటి ఎద్దులు అంటే పండ్లు వేసినాయా? రెండు పండ్లు వేసినాయి. అలాంటి ఇవి మనుషుల్ని రాణిస్తే ఏమైనా పొడుస్తాయా? ఇక్కడ ఏందో మచ్చ ఏంది? ఏంది అది? అది మామూలు మచ్చేనా? అవును, మచ్చ. కాళ్ళకి ఏమైనా కాళ్ళకి ఎలాంటివి ఏమి లేదు. మనకి రైతు అలానే చూపిసి ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే మనం అమ్మకానికి పెట్టాము, అమ్ముకోవాలని. ఎవరైనా కొనుగోలుదారులు ఉంటే మనకి అమ్మకానికి మన ముందర రావడం జరిగింది. మీరు పూర్తిగా తల భాగంలో చూసినట్లయితే సుడి అయినటువంటిది కానీ ఎక్కడ లేదు. ఈ దూళ్ళు వచ్చే దుప్పటి, రెండు దూళ్ళు. అంటే మీరు చిన్నప్పటి నుంచి పెంచారా? మధ్యలో మీరు కానీ సంతలో తెచ్చుకొని చిన్నప్పటి నుంచి పెంచినారు. ఇప్పుడు ఇవి ఎన్ని పళ్ళు వేసినాయి? రెండు వేసినాయి. అంటే చిన్నపిల్లలు కానీ ఎవరైనా? అవునా, మీరు ఇక్కడే చూసినట్లయితే పిల్లలు పట్టుకున్నా కానీ అవి ఏమి మనకి భయం లేదని వాళ్ళు రైతు చెప్పడం జరిగింది. ఈ కాశీనాథ్ అంటే ఆయన కొడుకు. మనకి మీరు ఫోన్లో మాట్లాడితే ఆయన ద్వారానే మాట్లాడవచ్చు. వీటికి సుడి కానీ ఎక్కడైనా కానీ కాళ్ళ భాగంలో ఏమైనా అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. సరే. అలా అయితే ఈ ఎద్దులు దుప్పట్లు అమ్మాలనుకుంటున్నారు. ఏ జాతి ఎద్దులు ఇవి? దుప్పటి ఎద్దులు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీరు ఫోన్ నెంబర్ కానీ మీ నాన్న పేరు కానీ చెప్పండి. అమ్మాలన్నా చెప్పండి. మా నాన్న పేరు కాశీనాథ్. సెల్ నంబర్ చెప్తున్నాము 98 66 21 29 39. మొత్తానికి ఎంత రేట్ అనుకుంటున్నారు? అంటే మామూలు ఎంత అనుకున్నారు రేటు? లక్ష పైన అనుకున్నాము, కానీ మాతో రేటు మాట్లాడడానికి మా నాన్నతో మాట్లాడాలి. అంటే కరెక్ట్ అంటూ అదే రేట్ ఏం కాదు. సరే, ఆయన ఏం చెప్తున్నాడంటే మా నాన్న లక్ష పైన అది అన్నాడని చెప్తున్నాడు మనకి. మీరు వాళ్ళ నాన్నతో అంటే కాశీనాథ్ ఆయన పేరు, ఫోన్ నెంబర్ కానీ మీకు లింక్లో ఇస్తాను, ఫోన్తో మాట్లాడవచ్చు. ఇవి రెండు పళ్ళు వేసినాయంట దూళ్ళు. ఈ పని అన్ని మంచి పని చేస్తాయి, అన్ని పని చేయడంలో కానీ అండి. ఈ మామూలుగా వచ్చి వీటి కలర్ వచ్చి తెలుపు ఉంది. ఇవి ఎన్ని ఇంచెస్ అంటే హైట్ ఎంత ఉన్నాయంటే 4 అడుగులు. హైట్ వచ్చి 4 అడుగులు ఉన్నాయి. భుజభాగంలో చూసినట్లయితే మీరు ఈ ఎద్దున్నాయి ఇలా సైజు ఉంది. ఇంకా చిన్న పోరోడు పట్టుకున్నా కానీ ఏం కాలేదు అవి. ఈ ఎద్దులు ఎలా మనస్తత్వం ఎలా ఉందో మీరు గ్రహించవచ్చు. మనం ఈ ఎద్దు భాగంలో చూసుకున్నట్లయితే ఇది కానీ తెలుపులోనే ఉంది. వ్యవసాయం చేయడంలో ఏమాత్రము తగ్గదని మనకు రైతు చెప్పడమే జరిగింది. చెప్పండి, ఎద్దులు ఎప్పుడు తీసుకున్నారు? చిన్నప్పుడే తీసుకున్నామన్నా. ఇప్పుడు అమ్మాలనుకుంటున్నాము, దానికోసమే అమ్ముతున్నాము. వ్యవసాయం కానీ బాగా చేస్తున్నాయి, కానీ మేము ఎరువు తెచ్చుకోవాలని అమ్మగారికి పెట్టినాము. ఇంకా మాకు రేటు మా నాన్న ఎట్లా మాట్లాడతాడో తెలియదు. మనిషి అమ్ముతాడని చెప్పిన దానికే అమ్మడానికి పెట్టినాము. మా రేట్ అంటే ఇంకా చెప్పలేము. మామూలు రేట్ అయితే లక్ష పైన చెప్పినాము, కానీ మాకు సరైన రేట్ వస్తే ఇడుస్తున్నాము. ఇంత పొడ్డు పట్టుకున్నా నేను ఏం కాలేదు. వీటి కాల భాగంలో కానీ సుడి భాగంలో కానీ మనం అలానే కింద మధ్యలో ఎద్దుకు మధ్యలో చూసినట్లయితే మనకి ఎలాంటివి మీరు చూసే ఉండరు. మీరు చూస్తే గిన మనకి కనిపిస్తుంది కింద భాగంలో కానీ. అలానే ఆ ఎద్దు గురించి చూద్దాం రండి. అంటే వీటికి ఏమన్నా కింద కొట్టినారా? ఇంకా లేదా? ఇంకా లేదప్పా, 2 పౌండ్లతో ఉన్నాయి. ఏం లేదప్పా, ఇంకా అట్లా ఇంకా ఏం లేదు. కింద ఏమో అలాంటి ఏం కొట్టలేరు. అలా అయితే ఇంకా లేదు. 2 పండ్లు వేసినాయి. రెండు పండ్లు వేసినాయి. పళ్ళు చూపిస్తారా? ఓకే, మీరు పళ్ళ భాగంలో చూసినట్లయితే కనిపించదు. ఏమన్నా నోరు తెరుస్తుందా? లేదు. మన ముందు పళ్ళు చూపించడానికి మనకి రెడీ చేస్తున్నాడు. అది చూపిస్తుందో లేదో
చిన్న ఎద్దుకు చాలా మొహమాట ఉన్నట్టుంది. మొత్తానికి ఎన్ని పళ్ళు వేసినాయి? రెండు పళ్ళు వేసినాయి. రెండు పళ్ళు వేసినాయి. మనకి అమ్మకానికి అయితే మన ముందు రావడం జరిగింది. మనకి ఎద్దు నడకలో గానీ దాన్ని తిరగడంలో గానీ మనకి చూపిస్తూనే ఉన్నాడు మనకి రైతు. అంటే బండి కానీ గెలం కానీ ఎగ్గుతాయి ఇవి. ఓకే రైట్, సరే అండి. మీరు కట్టేస్తే పూర్తిగా మీరు వీడియోని చూడవచ్చు ఎద్దు ఎలా ఉంది అనేది. దుప్పట్లు ఇవి దుప్పట్ జాతికి చెందినటువంటివి.